ప్రార్థన చేసి వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. కృపగల తండ్రి, దాయగలిగినటువంటి మా గొప్ప దేవానికి స్తోత్రాలు. దేవా, ఈ ఉదయకాల సమయం నుంచి మీరు మాతో ఉన్నందుకే స్తోత్రం. మీ మాటల చేత మీరు మమ్మల్ని తృప్తిపరచండి. మీ మాటల చేత మీరు మమ్మలను బలపరచమని మీ సన్నిధిలో అడుగుతున్నాం. మాతో మీరు మాట్లాడి బలపరచమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మనం చదువుకున్న మాటల్లో గత వారం, అంతకుముందు వారం ప్రవచనాల నెరవేర్పు, ప్రవచనాల క్రిస్మస్ అనగా ప్రవచనాల నెరవేర్పు అని చెప్పాను. అలాగే పోయిన వారం ఏం చెప్పుకున్నాం? తూర్పు దేశపు జ్ఞానుల్లో నుంచి మనం నేర్చుకోవలసిన కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చాను. ఈరోజు మరొక అంశాన్ని దేవుడు మనకు తెలియచేస్తుండగా ఆ మాటలు శ్రద్ధగా విందాం. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, వారు యెరూషలేమునకు వచ్చి వారు అడుగుతున్న ప్రశ్న, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన నక్షత్రాన్ని చూచి మేము ఆయన పూజించటానికి వచ్చాము అని చెప్పారు. వీరు ఎక్కడికి వచ్చారు? యెరూషలేమునకు వచ్చారు. అంతే కదా? ఎక్కడికి వచ్చారు? యెరూషలేమునకు వచ్చారు. అయితే యెరూషలేమునకు వచ్చినటువంటి వారు హేరోదు రాజుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము పూజించటానికి వచ్చాం. అయితే ఆ సంగతి విన్నప్పుడు రాజు కలవరపడటం ప్రారంభించాడు. అయితే కలవరపడి తన దగ్గరున్న కొంతమంది శాస్త్రులను, తన దగ్గరున్న ప్రధాన యాజకులను పిలిపించి ఆయన ఎక్కడ అసలు పుట్టాడని వారిని అడిగి, వారు లేఖనాలను తిరిగేసిన తర్వాత వారు చెప్తున్న మాట ఏమంటున్నారంటే, అయ్యా, యూదయ బెత్లెహేములోనే యూదా ప్రధానుల్లో ఈ బెత్లెహేము ఎంత అల్పమైందాను కాదు, ఇశ్రాయేలును పరిపాలించే అధిపతి నీలో నుండి వస్తాడు అన్న ప్రవచనాలు ఉన్నాయని చెప్పి ఆ ప్రదేశం గురించి మాట్లాడటం మనం చూస్తాం. సరే, ఈరోజు బెత్లెహేములోనే యేసయ్య పుట్టడానికి గల కారణం ఏంటి? ఆయన బెత్లెహేములోనే ఎందుకు పుట్టాలి? ఎందుకు పుట్టారు? ఈ బెత్లెహేము అంటే అర్థం ఏంటంటే రొట్టెల ఇల్లు అని అర్థం. చెప్పండి, బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు. ఈ రొట్టెల ఇళ్ళు అయినటువంటి ఆ ప్రాంతంలోనే యేసయ్య పుట్టడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు నేను అంటాను, ఈరోజు నా అంశం ఏంటంటే బెత్లెహేములో జీవపు రొట్టె. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడంట? బెత్లెహేములో జీవపు రొట్టె. మీ పక్కన వారితో చెప్పండి, బెత్లెహేములో జీవపు రొట్టె. ఏ రొట్టె అంటే ఇది? జీవపు రొట్టె. బెత్లెహేములో జీవపు రొట్టె అన్న మాటను మీరు మీ మదిలో ఉంచుకోండి. ఈ బెత్లెహేములో యేసయ్య పుట్టడానికి గల కారణం ఏంటి అని ఆలోచిస్తే, ఇది ప్రపంచానికి, మన మ్యాప్లో మనం చూస్తే ప్రపంచానికి సెంటర్ పాయింట్. అందుకనే దీన్ని ఏమంటారంటే సెంటర్ పాయింట్, అంటే జియోమెట్రిక్ సెంటర్ అనేది మనం పెట్టి చూస్తే, మనం గూగుల్లో సెంటర్ పాయింట్ అంటే రాదు, కానీ జియోమెట్రిక్ సెంటర్ అనే దానిలో మనం దాన్ని పెట్టి చూస్తే
మధ్య భాగం ఏదైనా ఉన్నదా అంటే అది బెత్లెహేం. చూడండి, బెత్లెహేము అనేది, అలాగే దావీదు పట్టణం, లూకాసు సువార్తలో రాస్తూ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు, అయ్యన ప్రభు అయిన క్రీస్తు అని రాయబడి. ఇప్పుడు దావీదు పట్టణం, అలాగే యెరూషలేం, అలాగే బెత్లెహేం, ఇవన్నీ కూడా దగ్గర దగ్గర ప్రాంతాలే. వీటన్నిటిని కూడా బెత్లెహేము అని మనం చెప్పటంలో మనం బైబిల్ ఆధారాలు మనకు కనపడతాయి. మత్తయి సువార్త 2:4-5లో బెత్లెహేము గురించి చెప్తూ, అలాగే లూకాసు సువార్త 2:11లో అక్కడ ఏమని రాస్తాడంటే దావీదు పట్టణమందు, అంతేనా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. సరే, దావీదు పట్టణంలోనే పుడతాడు అన్న విషయం ఎవరికి తెలిసింది అంటే జ్ఞానులకు తెలిసింది. ఇప్పుడు జ్ఞానులు వచ్చి హేరోదు రాజుని అడిగాడు కాబట్టి హేరోదు రాజుకు కూడా తెలిసింది. ఈ హేరోదు రాజుకు తెలిసింది అని చెప్పడంలో గల ఉద్దేశం ఏంటంటే తన దగ్గర ఉన్న శాస్త్రులను, తన దగ్గర ఉన్నటువంటి ప్రధాన యాజకులు పిలిపించి లేఖనాలు చూస్తూ ఉన్నప్పుడు వీరు యోధా బెత్లెహేములోనే రాజు పుడుతున్నాడయ్యా అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు రాజుకు తెలిసింది, అక్కడున్న శాస్త్రులకు తెలిసింది, అక్కడున్న ప్రధాన యాజకులకు కూడా తెలిసింది. యేసయ్య బెత్లెహేములోనే పుడతాడు అని అనడానికి మొట్టమొదటి కారణం చెప్పాను, ఇది ప్రపంచానికి సెంటర్ పాయింట్ అని. రెండవది, ఇది చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో 5వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం చదివితే, యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం 5వ వాక్యం ఇలాగు సెలవిచ్చెను, ఇది యెరూషలేమే కదా, అన్యజనుల మధ్య నేను దానిని ఉంచి తిని దాని చుట్టూ రాజ్యములు ఉన్నవి. చాలండి. ఇప్పుడు బెత్లెహేములోనే యేసయ్య పుట్టడానికి కారణం ఏంటంటే ఇది యెరూషలేమే కదా అంటే, అక్కడ అంటాడు ఇది యెరూషలేమే కదా, అన్యజనుల మధ్య నేను దానిని ఉంచి తిని. ఇప్పుడు మనం ప్రపంచాన్ని చూస్తే 7 ఖండాలు ఉన్నాయి. ఎన్ని ఖండాలు? 7 ఖండాలు. ఈ 7 ఖండాల్లో అత్యధికమైన భూభాగం జనాభా కలిగిన ఖండాల్లో 3 ఖండాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఆ 3 ఖండాల్లో 1 ఆసియా ఖండం, 2 ఆఫ్రికా ఖండం, 3 ఐరోపా ఖండం. ఈ 3టిని మనం చూస్తే ఆ 3టికి మధ్య భాగం కూడా ఏది అంటే బెత్లెహేమే, యెరూషలేమే. మీకు బాగా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది కదా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ఉన్నంత ప్రదేశము కూడా యెరూషలేముకు ఉండదు. ఇప్పుడు మనం బాపట్ల జిల్లా అయింది కదా, ఈ జిల్లా అయినంత ప్రాంతమే యెరూషలేము ప్రాంతం. అదే ఒక దేశం. అంటే ఆ దేశం అనేక దేశాలను ఏం చేస్తూ ఉందంటే ప్రభావితంగా చేస్తూ ఉంది. ఈరోజు మనం వ్యవసాయం చేసి 1 ఎకరం పొలం ఎంత పండించగలం చెప్పండి? బాగా పండించగలిగితే 40, ఇంకా బాగా పండించగలిగితే 45 పండించగలిగారా? 45 లేకపోతే 50 దాకా రీచ్ అవుతాం. కానీ ఇక్కడ పండే దానికంటే యెరూషలేములో పంట ఇస్తే దీనికి డబుల్ అన్నమాట. మనకు తెలుసు, కానానులో వాళ్ళు వెళ్ళి వేగు చూసేస్తున్నప్పుడు వారు అంటారు, ఏమంటారంటే ఒక ద్రాక్ష గల మనం చూస్తే ఎంత ఉండి చెప్పండి? ఇక్కడ మనం చూస్తే ఎంత ఉండిద్ది? 1 మోర ఉండొచ్చు. అంటే పెట్టులో ఉన్నాయి తీస్తే 1 మోర ఉండొచ్చేమో, అంటే మనకు తుంచిస్తారు కాబట్టి. కానీ అక్కడ కానాన్లో ఉన్న అవైతే 2-2 కావిడి పెట్టుకుంటే మధ్యలో గెలను కడితే వాళ్ళు మోసుకుని వెళ్తారంట. అంటే ఎంత ప్రదేశం అంటే, ఓ విధంగా చెప్పాలంటే సారవంతమైన భూమి అని చెప్పటంలో కూడా సందేహం లేదు.
ఈ యెరూషలేములో శాస్త్రీయంగా అనేక విధంగా పరిజ్ఞానం పరంగా కానీ ఉన్నతంగా ఉండే విషయాల్లో కానీ యెరూషలేమునకు అక్కడ ఉన్నటువంటి వారికి మించినటువంటిది లేదు అని చెప్పటంలో సందేహమే లేదు. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, అన్య రాజ్యాలకు మధ్యలో దాన్ని ఉంచావు. అన్య దేశాలకు కూడా ఆయన మహారాజు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది అంటారు, ఏమంటారంటే మన ప్రాంతాల్లో ఉన్నవారు యేసుక్రీస్తు వారు మన దేశానికి సంబంధించిన దేవుడు కాదండి, ఆయన ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు అని అంటారు. నేను అంటాను, ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు అసలు ఎప్పుడొచ్చారు? అసలు సువార్త ఎప్పుడొచ్చింది? బ్రిటిష్ వాళ్ళు మనకు సువార్తను తీసుకొచ్చారా? మన అక్కతో డిస్కషన్లో ఈ మాటలు అనుకున్నాం. బ్రిటిష్ వాళ్ళు మనకి సువార్తను తీసుకురాలేదు, కానీ బ్రిటిష్ వాళ్ళ కంటే ముందే యేసుక్రీస్తు వారు చనిపోయిన తరువాతే భారతదేశానికి సువార్త వచ్చింది. ఎవరి ద్వారా? తోమా గారి ద్వారా. ఇప్పటికీ సాక్ష్యాలు ఉన్నాయి. కేరళలో అద్భుతంగా కట్టబడిన 7 మందిరాలు ఉన్నాయి. అలాగే చెన్నైలో ఆయన సెయింట్ థామస్ మౌంట్ అంటాం, ఒక కొండ ఉంది. అలాగే ఆయన సమాధి చేయబడిన ప్రాంతం కూడా మనకు కనబడుతూ ఉంటాయి. సరే, సువార్త అనేది ప్రతి దేశానికి విస్తరించాలి అన్న ఉద్దేశంతోనే యెరూషలేమే కదా అన్య రాజ్యాల మధ్య దాన్ని ఉంచాను అంటే అర్థం ఏంటంటే, దేవుడు అందరికీ ప్రభువు కాబట్టి అన్ని దేశాలకు ఆయన మహారాజు అయి ఉన్నాడు కాబట్టి ఆయన బెత్లెహేములో పుట్టవలసి వచ్చింది. ఇంకో మాట చెప్పాలంటే, ప్రవచనాల నెరవేర్పే బెత్లెహేం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇంకా బెత్లెహేములోనే ఆయన పుట్టడానికి, బెత్లెహేము అంటే ఒక మాట చెప్పాను, రొట్టెల ఇల్లు. ఈ రొట్టెల ఇంటిలో ఆయన జీవపు రొట్టెగా మార్చబడ్డారు. ఇప్పుడు బెత్లెహేము అంతకుముందు ఎవరు అక్కడ ఉన్నారు అంటే, బైబిల్ గ్రంథం ప్రకారం బెత్లెహేములో యెష్షయి గురించి మనం చదువుతాం. బెత్లెహేమీయుడైన యెష్షయి కుమారుడే దావీదు పుట్టింది బెత్లెహేములోనే. దావీదు అభిషేకింపబడింది బెత్లెహేములోనే. దావీదు పరిపాలించింది యెరూషలేము అలాగే బెత్లెహేములోనే అని మనకు బైబిల్ ఆధారాలు మనకు కనబడతా ఉంటాయి. ఇంకో మాట చెప్పాలంటే, బెత్లెహేముకు పూర్వం దావీదు కంటే ముందు ఎవరున్నారంటే నయోమి కూడా బెత్లెహేములోనే ఉంది. రూతు కూడా బెత్లెహేము వచ్చింది. ఎలా చెప్పాలంటే, ఆదికాండానికి వెళితే రాహేలు సమాధి కూడా ఎక్కడ చేయబడిందంటే బెత్లెహేములోనే చేయబడింది. ఆ బెత్లెహేములోనే దావీదు ఒక సత్రాన్ని కట్టించారు. ఆ సత్రంలోనే యేసుక్రీస్తు వారికి స్థలం లేదు. అయితే యేసయ్య బెత్లెహేములోనే పుట్టాడు. అయితే ఎక్కడ పుట్టాడంటే పశువుల పాకలో పుట్టాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి. దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి. జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, హల్లెలూయా. బెత్లెహేములో యేసయ్య పుట్టడానికి గల కారణాలు చెప్తూ వచ్చాను. ఆయన పశుల పాకలో
ఆయన ఎక్కడున్నాడంటే బెత్లెహేములోనే జన్మించాడు. ఇప్పుడు యేసేపుది బెత్లెహేము ప్రాంతం కాదు. చెప్పాను కదా, గత మెసేజ్లో చెప్పాను. ఏమని చెప్పానంటే, వారు ప్రజా సంఖ్య కోసమే బెత్లెహేము వెళ్ళారు. ప్రవచనాలు నెరవేరడానికి కొరకే వారు బెత్లెహేము వెళ్ళారు. అక్కడ యేసుక్రీస్తు వారు బెత్లెహేములో పుట్టినట్లుగా మనం చూస్తాం. ఆ చిన్న గ్రామమే, అయితే దానికి ఉన్న చరిత్ర చాలా గొప్పది అని చెప్పటంలో సందేహమే లేదు. ఈరోజు మనం బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు అని మాట్లాడుకున్నాం. ఈ రొట్టెల ఇంటిలో నేను చెప్పినట్లుగా జీవపు రొట్టెగా, ఆ రొట్టెల ఇంటిలో జీవపు రొట్టెగా యేసయ్య అక్కడ ఉన్నాడు. ఈరోజు నేను అంటాను, నీ హృదయమే ఒక బెత్లెహేము అయితే నీ జీవితంలో కూడా యేసయ్య జీవపు రొట్టెగా ఉండునుగాక. ఆమెను చెబుదాం. ఆమె. ఇప్పుడు మన హృదయం ఒకవేళ బెత్లెహేము అయితే మన హృదయంలో ఎవరు ఉండాలంటే యేసయ్య ఉండాలి. ఇప్పుడు బెత్లెహేములో యేసయ్య పుట్టాడు. ఇప్పుడు మన హృదయంలో ఎవరు పుట్టాలి? యేసయ్య పుట్టాలి. నీ జీవితంలో యేసయ్య పుడితేనే, నీ జీవితంలో యేసు ఉంటేనే అది జీవపు ఇల్లుగా, అది జీవపు జీవాన్ని కలిగించేదిగా మార్చబడుతుంది అని మీకు తెలియచేస్తా. చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వాక్యాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వాక్యం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అన్నాను కదా, ఆ బెత్లెహేములో జీవపు రొట్టె అనంటే ఆయన ఎక్కడ దిగి వచ్చాడు అనంటే, ఎక్కడి నుంచి వచ్చాడు అంటే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఇప్పుడు పరలోకము నుండి ఆయన దిగి వచ్చాడు. ఎక్కడ ఆయన అడుగు పెట్టాడు, ఎక్కడ పుట్టాడు అంటే బెత్లెహేములో పుట్టాడు. అంతే కదా. పరలోకం ఎక్కడుంది? ఆకాశం, మహా ఆకాశం, ఆకాశాలకు పైన ఏముందంటే పరలోకం ఉంది. ఇప్పుడు ఆయన పరలోకము నుండి ఆయన ఎక్కడికి దిగి వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చిన దానిలో కూడా ఆయన ఏ ప్రాంతములో, ఏ స్థలములో అడుగు పెట్టాడు అంటే ఆయన బెత్లెహేములో అడుగు పెట్టాడు. ఇప్పుడు నేను అంటాను, నీ హృదయమే ఒక బెత్లెహేము అయితే నీ హృదయంలో కూడా ఆయన అడుగు పెట్టునుగాక. ఇప్పుడు మన హృదయంలో యేసయ్య జన్మించటం అంటే నీ హృదయంలో యేసయ్యకు నీవేమి ఇవ్వాలంటే స్థానం ఇవ్వాలి. ఇప్పుడు ఆయన జీవపు రొట్టెగా ఆయన దిగి వచ్చాడు. అందుకనే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనా ఈ ఆహారము భుజిస్తే, చూడండి, వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. ఎప్పుడైతే ఆయన ఇచ్చే ఆ ఆహారాన్ని తీసుకుంటాడో వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. ఇప్పుడు ఆయన ఆహారం ఏంటి చెప్పండి? ఆయన ఆహారం ఏంటి చెప్పండి? వాక్యం. అంతేనా? వాక్యమే జీవాహారం. ఆయన ఆహారం ఏంటి చెప్పండి? ఆ మాటను బట్టి ఏమంటాడు తర్వాత? మరియు నేనిచ్చు ఆహారము లోకము కొరకైన నా శరీరమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఆహారం ఏంటంటే నా శరీరం. ఇప్పుడు ఆయన ఆహారం ఏంటంటే ఆయన వాక్యం. ఇప్పుడు ఆ వాక్యాన్ని ఎవరైతే తింటారో, ఎవరైతే ఆయన శరీరాన్ని తింటారో వారు నిత్యము జీవించుదురుగాక. అంతే కదా. అక్కడ ఏమన్నాడు? పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే అని చెప్పి ఆయన అంటున్న మాట, ఎవడైనా ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. ఇప్పుడు మనం ఎల్లప్పుడూ జీవించేవారిగా మన జీవితాలు ఉండాలి అని అంటే
మనం తీసుకునే ఆహారం, శరీరపరంగా తీసుకునే ఆహారం మనం ఎల్లప్పుడూ జీవించగలమా? అది ఎల్లప్పుడూ జీవించే విధంగా చేస్తుందా మనలను? కొంతకాలమే. అయితే మనల్ని ఎల్లప్పుడూ జీవింపచేసేది ఏంటంటే దేవుని వాక్యం. అందుకనే నా శరీరమే అని మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు ఒక రొట్టెల ఇంటిలో ఇప్పుడు ఒక రొట్టెగా మార్చబడటం ప్రభు బల్ల ఉంది. ఈ ప్రభు బలలో ఆయన అంటాడు, ఇది నా శరీరం అన్నాడు, ఇది నా రక్తం. దీన్ని జ్ఞాపకం చేసుకుని నేను వచ్చేంత వరకు మీరు నన్ను జ్ఞాపకం చేసుకొనడానికి దీన్ని చేయండి అన్నాడు. మనం పరిశుద్ధమైన ప్రభు బలలో మనం చేయవేస్తున్నాం. ఆ పరిశుద్ధమైన ప్రభు బలలో మనం చేయవేయడానికి గల కారణం ఏంటంటే ఆయన చెప్పాడు. ఏమన్నాడంటే, ఇది నా శరీరం, ఇది నా రక్తం, దీనిని మీరు చేయండి అని చెప్పాడు. కాబట్టి మనం చేస్తున్నాం. సరే, ఇక్కడ ఒక రొట్టెగా మార్చబడటం అంటే, ఇప్పుడు ఒక రొట్టెను తయారు చేయడానికి ఏమేం పదార్థాలు అవసరమో చెప్పండి ఒకసారి. ఈ వారంలో చపాతీ తిన్న వాళ్ళు చేయొద్దండి, అంతే కదా? చపాతీ, రొట్టె. ఈ రొట్టెకి ఏం కావాలి? ఫస్ట్ పిండి కావాలి, తర్వాత ఉప్పు కావాలి, తర్వాత నీళ్లు కావాలి, తర్వాత నూనె కావాలి, తర్వాత అగ్ని అంటే పొయ్యి కావాలి. అసలు ఆ ముద్దను చేయడానికి కర్ర కావద్దా? చపాతీ కర్ర, అంతే కదా? దాన్ని చపాతీ చేసుకుని అప్పుడు కాల్చబడాలి, అంతే కదా? అది రొట్టెగా మార్చబడాలి. ఇప్పుడు ఆయన శరీరం కూడా ఇలా చేయబడిందా? యేసయ్య శరీరం కూడా మెత్తన చేయబడిందా? చెప్పండి, అంతే కదా? మెత్తన చేయబడలేదా? కొరడాలతో ఆయన్ని ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొడితే ఆ శరీరం అంతా చీల్చబడి, ఇది నా శరీరం అంటే ఆ రొట్టె ఎలా మెత్తన చేయబడిందో ఆయన శరీరము కూడా అలా మెత్తన చేయబడింది. ఈ మాటలో ఒక రొట్టె తయారు చేయడానికి వాడే వాటిలో తప్పకుండా ఒక 3 విషయాలు. ఒకటి పిండి, 2 నూనె, 3 నీళ్లు ప్రాముఖ్యమైనవి అనుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో 3 తొట్టెలు కనపడతా ఉంటాయి. తొట్టెలు లేకపోతే ఆనాటి కాలంలో కుండలుగా కూడా వాటిని వాడుతూ వస్తారు. సరే, మొదటిది ఒకసారి మనం ధ్యానం చేస్తే పిండి తొట్టె. పిండికి ఆనాటి కాలంలో తొట్టిలో ఉంచుకునేవారు. రాజుల మొదటి గ్రంథంలో 17వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 13వ వాక్యం అనుకుంటా, ఒకసారి చదవండి. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా అన్నారు, భయపడొద్దు, నీవు పోయి చెప్పినట్లు చెయ్యి. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకురమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. ఈ సందర్భం మీకు అర్థమైపోయింది, అవునా? ఏం సందర్భం ఈ సందర్భం? సారేపతు అనే ఊరిలో ఒక వెధవరాలు ఉందంట. అంతకుముందు చెప్పాలంటే కేరీతు అనే వాగు దగ్గర ఏలియాని దేవుడు, ఇదిగో నువ్వు కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఈ కేరీతు వాగు దగ్గరికి వెళ్ళమంటే ఈయన దేవుడు ఏం చెప్పాడు అదే చేశాడు, వెళ్ళాడు. వెళితే ఆ వాగులో నీళ్లు ప్రవహించినంత కాలం, ఆ నదిలో, ఆ కేరీతు వాగులో నీళ్లు ప్రవహించినంత కాలం దేవుడు కాకోలానికి ఆజ్ఞాపించాడంట.
ఏమని చెప్పాడంటే, ఇదిగో నా దాసుడు ఉన్నాడు, ఇదిగో మీరు ఎత్తుకెళ్ళి మాంసం ఇవ్వండి అని అంటే, కాకులు మాంసాన్ని ఎత్తుకొస్తే ఆయన ఆ మాంసాన్ని తింటూ ఆ వాగులో ఉన్న నీళ్లు తాగుతూ ఉన్నాడు. ఒకరోజు కేరీతు వాగులో నీళ్లు ఎండిపోతున్నప్పుడు అన్నాడు, నీవు సారేపోతు అనే ప్రాంతానికి వెళ్ళు, అక్కడ ఒక వెధవరాలు ఉంటుంది. ఆమె ఏం చేస్తుందంటే, ఆమె దగ్గర కొంచెము పిండే ఉంది, కొంచెము నూనె ఉంది. ఆమె అనుకుంది, ఈరోజు మనం ఇక నేను అనుకుంటాను అవి ఏ కాలంలో అంటే దాదాపుగా ఈ రూతు గ్రంథం స్టార్టింగ్లో ఉన్న కాలాలే, బెత్లెహేములో ఉన్న కాలాలే, అది కరువు కాలంలోనే. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో దైవజనుడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి, అమ్మా కొంచెం నీళ్ళు తీసుకొస్తావా అన్నాడు. ఆమె నీళ్ళు తెస్తూ ఉన్నప్పుడు, అమ్మ అదే చేతితో ఒక చిన్న అప్పం తీసుకురా. అయితే ఆమె మారు మాట్లాడకుండా ఆయన ఏదైతే చెప్పాడో అదే చేసినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథములో చదువుతాం. అయితే అంతకుముందు ఆమె అంటుంది, ఏమంటుందంటే, అయ్యా యెహోవా జీవము తోడు. చూడండి 12వ వాక్యం. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెము నూనె నా యొద్ద ఉన్నవి కానీ అప్పం ఒకటైనను లేదు. మేము చావుకు ముందు నేను ఇంటికి పోయి వాటి నాకును నా బిడ్డకు సిద్ధము చేసుకొనునని కొన్ని పొలలు ఏరుటకై నేను వచ్చాను అని చెప్పింది. అయితే అప్పుడు దైవజనుడు అన్నాడు, నువ్వు భయపడొద్దు, నువ్వు పోయి చెప్పినట్లు చెయ్యి. ఎప్పుడైతే భయపడొద్దు అని చెప్పినట్లే చెయ్యి అనగానే ఆమె వెళ్ళి చేసుకుని తీసుకొచ్చినప్పుడు అక్కడ చూడండి, దైవజనుడు మాట్లాడుతూ ఉంటాడు. 14వ వాక్యం, భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నీళ్లు అయిపోలేదని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయిచూ వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏం చేస్తా వచ్చారు చెప్పండి? అనేక దినాలు. అలాగే ఏలియా, అలాగే ఆమె బిడలు అక్కడ అనేక దినాలు వారు ఏం చేస్తూ వచ్చారంటే భోజనం చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ తొట్టిలో ఉన్న పిండే ఏమైందంటే ఎక్కువైంది. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పిండే లేకపోతే ఆ నూనె నేనంటాను వారి ఆకలి తీర్చింది. ఏం తీర్చింది చెప్పండి? ఆ పిండి ఏం తీర్చింది? అది రొట్టిగా వారు చేసుకున్నారు. ఇప్పుడు అది ఏం చేయబడిందంటే వారి ఆకలి తీర్చింది. ఈ పిండికి ఏ గుణం వచ్చిందంటే అది పెరిగే గుణం వచ్చింది. పిండికి ఆ తొట్టిలో ఉంది కొద్దిగే, ఏమైంది చెప్పండి? పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, ఆ బుడ్డిలో ఉన్న నూనె కూడా తక్కువ. ఆ పిండే పెరిగింది, వారి ఆకలి తీర్చబడింది. ఆ పిండి ఒకరోజు ఎలీషా కాలంలో అయితే ఒకరోజు తన దగ్గర ఉన్న శిష్యులు అడవికి వెళ్ళి కొన్ని ఆకుకూరలు తీసుకొచ్చి ఒక కుండలో వేసి వండుతూ ఉన్నారు. వండుతూ ఉంటే ఒకళ్ళు ఆ వంట ఎలా ఉందో చూద్దామని రుచి చూస్తే అది ఎలా ఉందంటే విషంగా అనిపించిందంట. చేదుగా విషంగా అనిపించింది. అప్పుడు అక్కడున్న ఎలీషా ప్రవక్తతో అంటూ ఉంటారు, దైవజనుడా ఆ కుండలో విషం ఉంది. ఏమన్నారు చెప్పండి? దైవజనుడా ఆ కుండలో విషం ఉంది. అప్పుడు దైవజనుడు అంటాడు, పిండి తీసుకురండి అని చెప్పి ఆ పిండి ఆ కుండలో వేయగా అదేమైందంటే మధురముగా మార్చబడిందంట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేను అంటాను ఆ పిండికి ఏ గుణం వచ్చిందంటే స్వస్థపరిచే గుణం వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే పిండికి ఏ గుణం వచ్చింది? అంతకుముందు ఆకలి తీర్చే గుణం వచ్చింది. ఈ పిండికి ఏ గుణం వచ్చిందంటే స్వస్థపరిచే గుణం వచ్చింది. రొట్టెగా మార్చబడ్డానికి
మొట్టమొదటి అవసరం పిండి. రెండవ అవసరం ఒకవేళ నూనె అనుకుందాం. అంటే పిండి ముద్ద కలిపేటప్పుడు నీళ్ళు కూడా అవసరమే. తర్వాత బాగా మెత్తగా ఆ ముద్ద చేయబడాలంటే నూనె కావాలి, అంతే కదా, నూనె కావాలి. ఇప్పుడు ఆ నూనె అయితే ఇప్పుడు నూనె కూడా పెరుగుతుందా? ఎలీషా కాలంలో 4వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం మొదటి వాక్యాన్ని మనం చదివితే, అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండడానికి వారిని పట్టుకుని పోవుటకై వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేం కావాలి? నీ ఇంటిలో ఏముందో అది నాకు తెలియచెప్పమనెను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదు. చాలండి. ఇక్కడ అంటుంది, నీ ఇంట్లో ఏముందో చెప్పు అని అంటే ఆమంటుంది, అయ్యా ఒక నూనె కుండ తప్ప ఇంకేమీ లేదు. ఈమె ఎలాంటి పరిస్థితిలో ఉందంటే భారంతో, అప్పుల భారంతో ఉంది. ఇప్పుడు ఆయన పాత్రలు అరువు తెచ్చుకునే, అంటే ఒకవేళ అరువు తెచ్చుకునే పాత్రలు ఏమన్నా ఉంటే తీసుకొచ్చుకోండి అన్నాడు. వారు ఆ ఇంటిలో నిండా ఆ కుండలు పేర్చారు. ఈ నూనెను ప్రతి కుండలో పోయగానే ఏమైపోయింది చెప్పండి? ఆ నూనె పెరుగుతూ వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేనంటే నూనె పెరగటం ప్రారంభించింది. ఇదే నూనెకి దేవుడు ఏ గుణం ఇస్తాడు అంటే స్వస్థపరిచే గుణం కూడా ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మన చేతిలో ఉన్నది ఒకవేళ చిన్న కొబ్బరి నూనె బాటిల్ అనుకోండి. ఇప్పుడు ఆ నూనెలో ఏ గుణం లేదు, ఉందా? నూనెలో ఏం లేదు. ఒకవేళ ప్రార్థించే వానిలో కూడా ఏం లేదు. కానీ దేనిలో ఉంది తెలుసా? ఆయన వాక్కులో శక్తి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14-15 వాక్యాలు అంటాడు, మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘ పెద్దలను పిలిపించవలెను, వారు ప్రభునామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువే అతను లేపుతాడు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. ప్రభువే అతను లేపుతాడు. చూడండి, ఈ మాటలు అంటాను. ఎవరైనా బలహీనంగా ఉన్నప్పుడు సంఘ పెద్దలు, అంటే ఆనాటి కాలంలో సంఘ పెద్దలు అంటే సేవకులే, సేవకుని పిలిపించి మీరు ప్రార్థన చేయించుకుంటే, లేకపోతే సేవకుని దగ్గరకు వచ్చి మీరు ప్రార్థన చేయించుకుంటే ఎవరంట? ఆయన నామమును బట్టి ఆయన ప్రార్థన చేస్తాడు, ప్రభువే అతను లేపుతాడు. విశ్వాసముతో చేసే ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరించునుగాక. అంతే కదా? మనం విశ్వాసముతో దేని కొరకైతే ప్రార్థిస్తామో ఆ ప్రార్థన దేవుడు వింటాడు. ఇప్పుడు నేనంటాను, ఈ నూనెకి ఏమొచ్చిందంటే స్వస్థత గుణం వచ్చింది. ఇందా చెప్పాను కదా, ఆ నూనెకి ఎదిగే గుణం వచ్చింది. ఇదే నూనెకి ఏ గుణం వచ్చింది? స్వస్థపరిచే గుణం వచ్చింది. ఇందాక పిండికి ఏమొచ్చింది చెప్పండి? పిండికి కూడా ఎదిగే గుణం వచ్చింది. పిండిలో కూడా స్వస్థత గుణం వచ్చింది. ఇప్పుడు నీళ్ళ దగ్గరకు వద్దాం. ఇప్పుడు నీళ్ళు ఏం చేయగలవు? నీళ్ళు ఏం చేయగలవు చెప్పండి? మన దాహాన్ని తీర్చగలవు, అంటే ఆకలి తీర్చగలవు. ఇప్పుడు మనం ఆకలిస్తే అన్నం తింటే సరిపోయింది, ఒకవేళ నీళ్ళు తాగినా తీరిద్దంటారా? చెప్పండి, నీళ్ళు తాగితే ఆకలి తీరిద్దా? కొన్నిసార్లు,
అంతేనా? ఇప్పుడు అసలు ఏం లేదు, తినడానికి ఏం లేదు, అప్పుడు ఏం చేయాలి? కనీసం నీళ్ళన్నా తాగాలి, అంతే కదా? అంటే నీటికి ఏముందంటే ఆకలి తీర్చే గుణం ఉంది అని అనుకుందాం. ఈ నీళ్ళకి మరి స్వస్థపరిచే గుణం ఉందా? నీళ్లు స్వస్థపరచగలవా? నయమాను ఎక్కడికి వెళ్ళాడంట? యోర్దాను నదిలో ఏ నీళ్లు ప్రవహిస్తున్నాయి? మామూలు నీళ్ళే అని అన్నాడు. ఎలీషా ప్రవక్త అంటాడు, ఏమంటాడంటే, నీవు యోర్దానుకి వెళ్ళి 7 సార్లు మునుగు. ఈయనంటాడు, ఆయన వచ్చి నా మీద చేతి పెట్టి ప్రార్థన చేస్తాడేమో అనుకున్నాను, కానీ నన్నెళ్ళి ఆడ మా దేశంలో మంచి మంచి నదులు లేవా? 5వ అధ్యాయంలో చదివితే చాలా అక్కడ కొన్ని ప్రాంతాల పేర్లు కూడా మనం చదువుతాం. ఏమంటాడంటే, మా దేశములో మంచి నదులు లేవా అని మాట్లాడుతూ ఉంటాడు. సరే, ఆ రథాన్ని పవనిస్తున్న దాసుడు అంటాడు, ఏ గొప్ప కార్యం చేయమన్నాడయ్యా? వెళ్ళి యోర్దాన్లో మునగమనే కదా చెప్పింది అని అన్నప్పుడు ఆ దాసుని మాట విని యోర్దానుకు వెళ్ళి 7 సార్లు మునిగాడంట. దానికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఎన్నిసార్లు? 7 సార్లు. ఎప్పుడైతే 7వసారి మునిగి లేచాడో అతనిలో ఉన్న కుష్టు పోయింది, అతనికి పసి పిల్లవాని దేహం వచ్చింది. ఆ దేహం ఎలా వచ్చింది అంటే మాట వినటం వల్ల. ఆ దేహం ఎలా వచ్చింది అంటే ఆ నీటికి స్వస్థపరిచే గుణం వచ్చింది కాబట్టే. ఈరోజు కూడా అయ్యా మేము యోర్దానులో వెళ్ళి మునుగుతామంటే ఈరోజు రాదు, దైవజనుడు చెప్పాడు కాబట్టి వచ్చింది. నేను అంటాను, ఆ నీటికి కూడా ఏమొచ్చిందంటే స్వస్థపరిచే గుణం వచ్చింది. ఇప్పుడు నీళ్లు ఆకలి తీర్చాయి, నీళ్లు స్వస్థపరుస్తూ ఉన్నాయి. సరే, నీటికి ఇంకొక గుణం వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? నీళ్ళే రాతి బాణలు. ఒకవేళ బాణలు అన్నా తొట్టెలు అన్నా ఒకటే. 6 రాతి బాణల్లో వారు ఏమి నింపారు? నీళ్ళే నింపారు. మరియ వచ్చి శిష్యులతో అంటుంది, ఆయన మీతో చెప్పినది చేయి. మన ఇండియా బైబిల్ మిషన్ యొక్క మూల మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఈ మాట, ఆయన మీతో చెప్పినది చేయి. అంటే దైవజనులు, సేవకులు ఇక్కడి నుంచి ఏ మాట మాట్లాడుతున్నారో అది మన ఆత్మీయ జీవితానికి అవసరం అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మాట ఎవరి మాటగా తీసుకోవద్దు. మన దైవజనులు చెప్తూ, నా మాటగా కాదు, ఇది దేవుని మాటగా మీరు అంగీకరించాలి. కాబట్టి ఇక్కడి నుంచి దేవుడు ఏ మాట మాట్లాడుతున్నా అది మన ఆత్మీయ జీవితానికి మేలు అని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అందుకనే అన్నాడు, ఏమన్నా మరి అంటుంది శిష్యులను చూచి, ఆయన మీతో చెప్పింది మీరు చెయ్యండి అన్న. గమనించండి, వారు అయ్యా ఆ రాతి బాణలు 6 తీసుకురండి అన్నారు. 6 తీసుకొచ్చి అక్కడ పెట్టారు. నీళ్లు నింపండి అన్నారు. మారు మాట్లాడేది, ఏం మాట్లాడలేదు, నీళ్లు నింపారు అంతే. మీరు వెళ్ళి వడ్డించండి అన్నారు. ఈ విషయం ఎవరికి తెలుసు? శిష్యులకే తెలుసు. దాంట్లో నీళ్ళున్నాయన్న సంగతి ఎవరికి తెలుసు అంటే యేసుక్రీస్తు వారికి తెలుసు, అలాగే ఆ పని చేస్తున్న శిష్యులకు తెలుసు. ఎప్పుడైతే వారు వడ్డిస్తున్నారో వాటికి ఏమొచ్చిందంటే రంగు వచ్చింది, రుచి వచ్చింది, వాసన వచ్చింది. అందుకని అంటాడు, కీర్తన భాగంలో అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఇప్పుడు ఆయన రుచి చూడాలి, ఆయన చేసే కార్యాలను మనం రుచి చూచి తెలుసుకోవాలి. ఒకవేళ మనం రుచి చూడటం అనేది అద్భుతం, అంతే కదా, ద్రాక్షరసంగా మార్చబడటం. ఈరోజు మన జీవితంలో ఒక మాట చెప్పాలంటే ఆయన రుచి చూచి తెలుసుకోండి. ఒకవేళ ఈరోజు నష్టం వచ్చిందా, అయితే ఆ నష్టాన్ని కూడా దేవుడే పూడ్చునుగాక. మొన్న సైక్లోన్ వచ్చి మన ప్రాంతాన్ని ముంచివేసింది. ఇప్పుడు సైక్లోన్ వచ్చి అంత నష్టం వచ్చేసింది పాస్టర్ గారు, అందుకని నేను దేవుని విడిచిపెడతాను అంటావా? అందామా?
కరువు వచ్చిందిలే అని చెప్పేసి నయోమి ఎక్కడికి వెళ్ళిందంట? మోయాబు దేశానికి వెళ్ళిందంట. కరువు వచ్చిందయ్యా, మేము ఇక్కడ ఉండలేం అని చెప్పి మోయాబు దేశానికి వెళ్తే, మోయాబు అక్కడ వివాహాలు చేయగలిగింది, కానీ భర్తను కోల్పోయింది, 2 బిడ్డలను కోల్పోయింది, రిక్తురాలుగా తయారైంది. అప్పుడు తిరిగి మరలా బెత్లెహేం వెళ్దాం అనుకున్నప్పుడు ఒక కోళ్ళేమో ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. ఇంకో కోళ్ళేమో, అమ్మా నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా అని వచ్చింది. కాబట్టే యేసుక్రీస్తు వారి వంశావళిలో ఆమె పేరు చేర్చబడింది. ఆ పేరే దావీదు పురముగా మార్చబడింది. ఆ పట్టణమే బెత్లెహేమే. చూడండి, ఒకవేళ కరువు ఉందని చెప్పి వెళ్ళిపోతే, నష్టం వచ్చిందని చెప్పి దేవుని విడిచిపెడితే, ఒకవేళ తమ జీవితంలో ఎన్నో కోల్పోయింది, కానీ మరలా ఎప్పుడైతే బెత్లెహేముకు వచ్చిందో సమృద్ధిగా మార్చబడింది. ఈరోజు నష్టం వచ్చినా, ఒకవేళ ఆ నష్టంతో దేవుడు, నేనంటాను అదే నష్టాన్ని దేవుడు మరొక పంటలో ఆశీర్వాదకరంగా మార్చునుగాక. నమ్మండి, తప్పకుండా దేవుడు ఆ కొరతను దేవుడు పూడ్చునుగాక. కాబట్టి జీవపు రొట్టెగా ఇప్పుడు 3 విషయాలు చెప్పాను. 1 పిండి, 2 నూనె, 3 నీళ్ళు. ఈ 3టికి పెరిగే గుణం వచ్చింది, ఈ 3టికి స్వస్థపరిచే గుణం వచ్చింది. ఈ 3 కలిపితేనే రొట్టె. ఈ 3 కలపకుండా రొట్టె అయిద్దా? ఈ 3 కలిపితేనే అది రొట్టెగా మార్చబడుతుంది. ఆ రొట్టె ఎవరంటే యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు రొట్టె పెరగటం గురించి చెప్తాను. రొట్టె పెరిగిందా? రొట్టెలు పెరుగుతాయా? రొట్టెలు పెరుగుతాయా? ఎన్ని రొట్టెలు అంట? 5 రొట్టెలు, 2 చేపలు, చిన్న చేపలు 2, 5 రొట్టెలు ఉన్నాయి. ఇప్పుడు యేసయ్య వాటిని పట్టుకున్నారు, వాటిని ఏం చేశారంటే ఆశీర్వదించారు. దానికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఎన్ని రొట్టెలు? 5 రొట్టెలు, చేపలు, 2 చేపలు, 5,000 మంది తిన్నారంట. దానికి స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. 5,000 మంది ఏం చేశారు? తినగా పడిపోయిన ఆ మొక్కలు ఏరితే ఎన్ని గంపలు ఎత్తారని రాయబడింది? ఒక చోట 12 గంపలు, ఇంకో చోట 7 గంపలు ఎత్తారు అని రాయబడింది. అంటే ఒకసారి జరగల అద్భుతం. యేసయ్య 5,000 మందికి ఆహారం పెట్టడం అనేది ఒకసారి చేశారనుకున్నారా? ఇంకోసారి కూడా జరిగింది. కాబట్టి ఈ మాటను బట్టి నేను అంటాను, ఆ రొట్టె ఆశీర్వదింపబడడానికి, ఆ రొట్టె కూడా ఏమైందంటే ఆ రొట్టెలు కూడా పెరగటం ప్రారంభించి, ఇప్పుడు ఈ 3 పిండే, అలాగే నూనె, అలాగే నీళ్లు, ఇవి కలిస్తేనే ఒక రొట్టెగా తయారవుతుంది. అందుకని యేసయ్య అన్నాడు, జీవాహారము నేనే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఒకసారి చూడండి, ఇందా మనం చదువుకున్న యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వాక్యం మనం చదివితే, కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇప్పుడు ఒక రొట్టెగా ఆయన శరీరం మార్చబడింది. ఆ రొట్టెలో పిండి, అలాగే నూనె, అలాగే నీళ్లు ఇప్పుడు కలిస్తేనే అది రొట్టె. ఇప్పుడు ఆయన శరీరమే ఆ పిండిగా చేయబడింది, మెత్తని చేయబడింది. అలాగే ఆ నూనెగా, అలాగే నీళ్ళగా ఆయన శరీరం మార్చబడి ఇది నా శరీరము అన్నాడు. అందుకని అంటాడు, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఇప్పుడు ఆయన నీటిని
ద్రాక్షరసముగా మార్చారు. అలాగే ఆ శరీరం, అందుకని అంటాడు, ఇది నా శరీరం, ఇది నా రక్తం. ఇప్పుడు తనలో ఉన్న రక్తాన్ని దేంతో పోల్చారు? ద్రాక్షరసముతో పోల్చారు. ఇప్పుడు నా శరీరము నా రక్తము తిరిగినవాడే నిత్య జీవము గలవాడు. ఇందాక చెప్పాను కదా, బెత్లెహేములో జీవపు రొట్టె. ఇప్పుడు మన జీవితంలో జీవపు రొట్టెగా యేసయ్య ఉన్నాడా? ఇప్పుడు ఎవరికి ఆయన శరీరం, ఎవరు ఆయన శరీరాన్ని తీసుకుంటున్నారు? ఎవరు ఆయన శరీరంలో పాలిభాగస్తులు అవ్వలేకపోతున్నారు? ఎవరు చెప్పండి? ఎవరు ఆయన శరీరం తింటున్నారు? ఆయన రక్తములు ఎవరు పాలిభాగస్తులు అవుతున్నారు అని అంటే, ఎవరైతే మారు మనసు పొంది రక్షింపబడి క్రీస్తు నా సొంత రక్షకుడు అని అంగీకరించినటువంటి వారు, బాప్తిసం పొందిన వారు, వారు ప్రభువు బలలో చేయి వేస్తున్నారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఇప్పుడు నీవు నిత్య జీవానికి అర్హత పొందాలి అని అంటే తప్పకుండా నువ్వు చేయవలసిన ఒక పని, నువ్వేం చేయాలంటే నీ జీవితాన్ని మార్చుకోవాలి. ప్రభుకి ఇష్టకరంగా జీవించాలి. ఆయన శరీరములో పాలిభాగస్తులవా. నిజమే కదా, ఒకవేళ పలహారం తెస్తే అందరికీ పంచుతాం, కానీ ప్రభువు బలలో అందరూ చేయవేయడానికి లేదు. కాబట్టి ప్రభు బలలో మనం చేయవేయాలి. అందుకని అంటాడు ఆయన చివరిగా కృతజ్ఞతలు చెల్లించి, ఇది నా శరీరం, ఇది నా రక్తం అన్నాడు. కాబట్టి ఈరోజు ఇంకా దేవునికి మనం దూరంగా ఉంటే దేవుడు సిద్ధపరుస్తున్న నిత్య రాజ్యాన్ని మనం కోల్పోతామేమో. సంవత్సరాలు గడుస్తున్నాయి, దినాలు గడుస్తున్నాయి, అయితే రాకడ ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు. కానీ మన జీవితాన్ని మార్చుకొని దేవునికి ఇష్టకరంగా జీవించగలిగితే, ఆయన శరీరములో ఆయన రక్తములో మనం పాలిభాగస్తులం అయితేనే నిత్య జీవానికి వారసులం. కాబట్టి ఈరోజు నేను అంటాను, బెత్లెహేములో జీవపు రొట్టెగా ఆయన వచ్చాడు, అయితే నీ జీవితానికి ఆయన జీవపు రొట్టెగా ఉన్నాడా? నీ జీవితంలో ఆయన జీవపు రొట్టెగా ఉన్నాడు అంటే నీవు రక్షింపబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న నీ జీవితానికే ఆయన జీవపు రొట్టె. మరి మిగతా వారి సంగతి ఏంటి? పాస్టర్ గారు ఇప్పుడు కాదులే పాస్టర్ గారు, మీరేం చెప్తా ఉంటారు అంటారా? రక్షణ అనేది అది దేవుడు ఇచ్చేది. ఎవరి కోసమో నీవు నీ జీవితాన్ని నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఎవరి రక్షణ వారిదే, పక్కన వారిని నువ్వు చూడొద్దు. ప్రభుతో నీవు, నీతో ప్రభు. నీ జీవితంలో ఆయన శరీరాన్ని తినే భాగ్యాన్ని, నీ జీవితంలో ఆయనతో కలిసి ఉండే జీవితాన్ని, నిత్య జీవానికి వారసులుగా మార్చబడే ఆ గొప్ప ధన్యత పక్కన వాళ్ళని చూసి నువ్వు పోగొట్టుకుంటావా? ఈరోజు సూటిగానే మాట్లాడుతున్నాను. ఎంతకాలం మనం నిర్లక్ష్యంగా ఉంటాం? ఎంతకాలం మన రక్షణ జీవితాన్ని ఆలస్యం చేస్తాం? అందుకని అంటాడు, ఇదిగో అనుకూల సమయం, నేడే రక్షణ దినం. సమయం ఉండగానే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. దీపం ఆరిపోయిన తర్వాత చక్క పెట్టుకోవటం కుదరదు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే మన జీవితాన్ని మార్చుకొని, బెత్లెహేములో ఆయన పుట్టాడు, మంచిదే. ఈరోజు నీ జీవితంలో ఆయన పుట్టాడా? నీ జీవితంలో ఆయన జీవపు రొట్టెగా ఉన్నాడా? నీ జీవితంలో ఆయన జీవపు రొట్టెగా ఉంటే నీవు నిత్య జీవంలో ఉంటావు. ఒకవేళ ఇంకా అయ్యా నా జీవితంలో ఆయన జీవపు రొట్టెగా లేరయ్యా, నేను నా జీవితాన్ని మార్చుకుని రక్షింపబడ్డాను, నా జీవితాన్ని మార్చుకుంటాను, బాప్తిసం తీసుకుంటానయ్యా అని నువ్వు సిద్ధపడగలిగితే తప్పకుండా నీ జీవితంలో కూడా ఆయన జీవపు రొట్టెగా మారి నిత్య జీవానికి నేను వారసులుగా చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం, తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం.
కృపగల తండ్రి, దయగలిగినటువంటి దేవా, నీకు వందనాలు. ఈరోజు మీరు మాతో సూటిగానే మాట్లాడుతూ వచ్చారు. బెత్లెహేములో ఒక జీవపు రొట్టెగా మీరున్నారయ్యా. మా జీవితంలో కూడా ఒక జీవపు రొట్టెగా మీరుంటే మేము నిత్య జీవానికి వారసులం అవుతామని సత్యాన్ని మేము గ్రహించడానికి సహాయం చేయండి. ఇంకా ఎంతమంది అయితే ఇంకా రక్షింపబడి మారు మనసు పొంది ఇంకా బాప్తిసం పొందనటువంటి బిడ్డలు, వారు బాప్తిసం పొంది మీ జీవాహారమును పొందుకునేవారిగా సిద్ధపరచండి దేవా. ఈ మాటలు మీ బిడ్డలు నిత్య జీవానికి నడిపించేవిగా మార్చండి. ఇది దాటవేసే సమయం కాదు అని, నిజమే సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి దేవా. మీతో అంటకట్టబడిన జీవితం మాలో లేకుండా పోతుంది అన్న విషయాన్ని గుర్తించేవారిగా మీరు సమకూర్చండి. నా జీవితానికి కూడా మీరు జీవపు రొట్టెగా ఉండండి అయ్యా, నన్ను నిత్య జీవానికి నడిపించండి అయ్యా అని నువ్వు ఒక తీర్మానం చేయగలిగితే, నీ హృదయంలో దేవుడు ప్రేరణ ఇస్తే దాన్ని త్రోసివేయద్దు. నీ హృదయంలో ప్రేరణ ఇస్తే దాన్ని నెట్టివేయద్దు. ఇది దేవుడు నీతోనే మాట్లాడాడు. ఇది నీకు అవసరమని దేవుడు మాట్లాడాడు. నిన్ను నిత్య జీవానికి నడిపించాలనే దేవుని ఉద్దేశం. ఇది ఎవరి కోసమో కాదు, నీ కోసమే. ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి దేవా, మీకు వందనాలు. మీ మాటల చేత మీరు మమ్మల్ని తృప్తిపరిచారు, బలపరుస్తూ వస్తున్నారు. అందును బట్టి మీకు వందనాలయ్యా. మీ బిడ్డలను బలపరచండి. ఒక్కొక్కరి జీవితాల్లో దేవా జీవపు రొట్టెగా మీరు నిత్య జీవానికి నడిపించటానికై మీ బిడ్డలను సమకూర్చి సిద్ధపరచమని ప్రార్థిస్తాం. చెరువచ్చిన బిడ్డలందరినీ బలపరిచి నడిపించి మహిమ పొందుకోమని మా ప్రియుడు రక్షకుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ శాంతిబాబు, షారోను ప్రార్థనా మందిరం, మాస్కో బజార్, కారంచేడు. మా ఫోన్ నెంబర్స్ 9951555037 మరి ఒక నెంబర్ 8317635573. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తాం. తప్పక దేవుడు మీ జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయునుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.